వర్షిని పైన ఆగ్రహ జ్వాల. ఐఏఎస్ వర్షినిపై ఎస్సీ కమిషన్ సీరియస్. 15 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. సిఎస్ డీజీపీకి ఉత్తర్వుల జారీ. కాంట్రవర్సీలో కేరాఫ్గా మారిన అధికారిని. వరుసగా వెంటాడుతున్న వివాదాలు. సర్కారును ఇరకాటంలో పెట్టిన కమెంట్స్. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల వర్షం. ఆయన ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి దుమ్మెత్తి పోసేసిండు. ఆమె వ్యవహారం కూడా అట్లే ఉంది. అట్లనే ఉన్నది. మొత్తం చాలా సందర్భాల్లో విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ధర్నా చేసినప్పుడు ఇది ఇంతే ఉంటుంది, ఇంతకంటే మేము ఎక్కువ ఏం చేయలేము, ఉండరు పోతే పోండి. హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని కూడా చాలా సందర్భాల్లో ఈమె చాలా ఇబ్బంది పెట్టింది. ఈ గురుకులాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్కి సంబంధించిన వీటిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. టెండర్ల విషయంలో మొన్న ఆ గుడ్లకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగింది. ఈమె అందులో భాగస్వామురాలుగా ఉన్నది. ఇప్పుడు ఈమె మీద ఇప్పుడు నేను సింపుల్గా అడుగుతాను ఇంకొక క్వశ్చన్ దీనికి. ఇప్పుడు ఈమె మాట్లాడిన దాని మీదనే లేకపోతే ఈమె కొంత నిర్లక్ష్యంగా ఉన్న దాని మీదనే ఇంత పెద్దగా క్వశ్చన్ చేస్తున్నాం కదా. మరి నవీన్ మిట్టల్ లాంటి అధికారి పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసినరా బాబు, ఈ తెలంగాణకి తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్తే మరి ఆ నవీన్ మిట్టల్ మీద ఎందుకో మాట్లాడరు? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడరు? నవీన్ మిట్టల్ అనే అధికారిని ఎందుకు తీసేరు? దొంగ దుర్మార్గుడు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఇదే ఎస్సీ కమిషను తెలంగాణ అసైన్డ్ భూములను కొట్టేసిండు అని ఎందుకో నవీన్ మిట్టల్ని క్వశ్చన్ చేయదు? ఎస్టీ కమిషన్ ఎందుకో క్వశ్చన్ చేయదు? అంటే ఎక్కడైతే అనాల్సిన పరిస్థితి ఉందో అక్కడ అంటారు. అంటే అనాల్సి అక్కడ అవతలోడు బలహీనుడు అయితే అంటారు. యువతలోడు ముఖ్యమంత్రితో కలిసి ఉన్నాడు, పెద్ద బలవంతుడు అని అనుకున్నప్పుడు అనరు. అదే నవీన్ మిట్టల్ మీద ఎందుకు మాట్లాడరు? అదే ఆర్ఎస్పీ ఎందుకు మాట్లాడు? అదే కేటీఆర్ ఎందుకు మాట్లాడు? అదే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అదే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నవీన్ మిట్టల్ అనేటువంటి రేవంత్ రెడ్డిని ఇంకా ఎట్లా కొనసాగిస్తున్నావు, ఎట్లా దగ్గర పెట్టుకున్నామని బీజేపీ నాయకుడు ఎందుకు క్వశ్చన్ చేయడు? అలుగు వర్షినికి ఒక న్యాయం, నవీన్ మిట్టల్కి ఇంకొక న్యాయమా? అలుగు వర్షిని మీద దుమ్మెత్తి పోస్తున్న మీరు నవీన్ మిట్టల్ మీద ఎందుకు మాట్లాడతలేరు? నేను ఈమె మంచిది గొప్పదని నేను అంటలేను. మేము మొన్ననే ఆ కందిపప్పు గుడ్లు కా స్కామ్ది మేమే ముందుకు తీసుకొచ్చింది. అలుగు వర్షినికి ఒక న్యాయం అయినప్పుడు ఇంకొక న్యాయం నవీన్ మిట్టల్కి ఉంటుందా? మేమే బయట పెట్టినాం కదా. కొండాపూర్లో 42 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్కి చెందిన భూములని రాత్రికి రాత్రి ఒక జీవో తీసుకొచ్చి ప్రైవేట్ అని కట్టబెట్టి నవీన్ మిట్టల్ విత్ ఎవిడెన్స్ మేము బయట పెట్టినాం. పుప్పాలగూడలో 1,40,00,000 ఎస్ఎఫ్టీలో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి చేస్తున్న దందాలో ఆయనది కూడా భాగస్వామ్యం ఉన్నది. గంధంగూడలో 9 ఎకరాల 36 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తికి రాసిచ్చి పడేసినారు ఈ నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ కలిపి. మరి ఎందుకు వీటి మీద బీజేపీ ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు? పంచక తింటున్నారు అందరు కలిసి.